ఆయన కట్టిన తాళి ఇంకా ఈ మెళ్ళలోనే ఉంది. నిజంగా హంతకుడైనా సరే ఆయన నా భర్త. చచ్చే వరకు ఆయన భార్యగానే ఉంటాను. ఆయన గురించి అలా మాట్లాడితే మాత్రం బాగుండదు. మళ్ళీ నువ్వు ఇంట్లో కాలు పెట్టాలంటే అది నీ కూతురుతోనే. అది రాను అంటుంటే నేనేం చేయనండి. అది నాకు అనవసరం. ఏమండి, దాన్ని కాదు అనుకునే బయటకొచ్చాను. ఇప్పుడు మీరు రావద్దు అంటే నేనెక్కడికి వెళ్ళనండి. ఎక్కడికైనా వెళ్ళు, ఇక్కడికి మాత్రం రావద్దు. భర్తగా నా మాట మీద గౌరవం ఉంటే వద్దన్న వెళ్లేదానివి కాదు. నా మాట వినని వాళ్ళు నాకెందుకు? నీ కూతురు మారుద్దో నువ్వు మారుస్తావో నాకు తెలియదు. నాకు కావాల్సింది నా మాట వినే మనుషులు, నా గౌరవాన్ని కాపాడే మనుషులు. అలా రాగలిగిన రోజు నా ఇంటికి రా. ఒక్కదానివి మాత్రం కాదు, నీ కూతురుతో సహా. కుదరలేదు అంటే నన్ను నా ఇంటిని మర్చిపో. అరే, కట్టుకున్న దాంతో ఇలాగేనంట్రా మాట్లాడేది? ఇంకెలా మాట్లాడమంటావు? నా బిడ్డ అని గుండెల మీద మోస్తే అది నా పరువుని ఈరోజు హైదరాబాద్ వీధుల్లో తిప్పుతోంది. అలాంటి దాన్ని సమర్థిస్తూ ఇదే అక్కడికి పోయింది. వద్దు అనుకుంటే నా ప్రాణాన్ని కూడా వదిలేస్తాను. అలాంటిది వాళ్ళంతా. నా మాట వినని వాళ్ళు ఎవరైనా సరే నాకు అవసరం లేదు. చివరికి తల్లైనా సరే. నమస్తే ఆంటీ, మీరేంటి ఇక్కడ? అయ్యో, ఏమైంది ఆంటీ? ఎందుకలా ఏడుస్తున్నారు? ఏడుపు తప్ప ఇంకేం మిగిలింది బాబు? దాని జీవితం బాగు చేద్దామని నేను పాకులాడుతుంటే చివరికదే నా జీవితంతో ఆడుకుంటుంది. ఒకప్పుడు ప్రేమించావన్న ఒకే ఒక్క కారణంతో దానికోసం ఇంతగా కష్టపడుతున్న నీకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటే అలా బాగుపడదట. నువ్వు నా కొద్దని విడాకులు పంపించినా ఆ హంతకుడు కోసమే బతుకుతుందట. దాని స్నేహితురాలు, నేను, అందరూ నిన్ను చేసుకోమని చెప్తుంటే చేసుకోను అంటుంది. దాని మొండితనానికి ఇప్పుడు నా జీవితం నాశనం అయ్యేలా ఉంది. నా భర్త వద్దు వద్దు అంటున్నా నా కూతురు మనసు నేను మారుస్తాను, ఈ పెళ్లికి ఒప్పిస్తానని వచ్చాను. ఇప్పుడు ఆయనేమో నా మాట కాదని మరీ వెళ్ళావుగా, వస్తే నీ కూతురుతోరా, లేదంటే నా గడప తొక్కద్దు అని కరాఖండిగా చెప్పేశారు బాబు.
ఇప్పుడు నేనేం చెయ్యాలి బాబు? నాశనం అయిపోతున్న దాని జీవితాన్ని చూస్తూ దాని దగ్గర ఉండలేను. అలా అని నా ఇంటికి వెళదామంటే నా భర్త రానివ్వరు. అలాంటి కూతుర్ని కన్న పాపానికి నా జీవితం ఇలా రోడ్డు పాలయ్యిందయ్యా. ఆంటీ ఏడవకండి ఆంటీ. ఇప్పుడు ఏమైంది? సావిత్రి నాతో పెళ్లికి ఒప్పుకోను అంది, అంతేగా? మా ఇద్దరి పెళ్లి చెయ్యాలనుకున్నందుకే మీరు ఇలా అయిపోయారు అంటే మీ కష్టానికి ఒక రకంగా నేను కారణమే. రండి, నా ఇంటికి వెళ్దాం. వద్దు బాబు, మా కోసం మా బిడ్డ కోసం ఇప్పటిదాకా నువ్వు పడ్డ కష్టాలు చాలు. మళ్ళీ నా భారం నీకెందుకు? మాకు పెళ్ళైతేనే మీరు అత్తగారా? అయినా కాకపోయినా మీ స్థానం అదే. అత్త అంటే అమ్మతో సమానం. ఏ ఆధారం లేని చోట అల్లుడంటే బిడ్డతో సమానం. మీ బిడ్డ అనుకో, నాతో రండత్తయ్యా. ఇంత మంచి మనసుని అది ఎందుకయ్యా వద్దంటుంది? మనకిష్టమైన వాళ్ళ గౌరవాన్ని కూడా గౌరవించాలత్తయ్య. సత్య కోసం కష్టపడాలి, సత్యతోనే బతకాలి అనేది తన ఇష్టం అత్తయ్య. తన ఇష్టాన్ని గౌరవిద్దాం. ఇలా రోడ్ల మీద ఎంతసేపు మాట్లాడుకుంటాం? రండి, ఇంటికి వెళ్దాం. మన ఇంటికి రావడానికి ఆలోచిస్తున్నారేంటి అత్తయ్య? రండి, పదండి అత్తయ్య, పదండి పదండి అత్తయ్య. హలో నానమ్మ, నేను సావిత్రా, ఏంటి తల్లి ఇలా చేశావు? నానా బాధలు పడి మీ నాన్న నొప్పించి మీ అమ్మ అంత దూరం వస్తే దానికి ఇంట్లో స్థానం లేకుండా చేసావు కదే. ఏమైంది నానమ్మ? ఇంకా ఏం కావాలి? అది వచ్చేది నేరుగా రాకుండా అమ్మ ఇలా అందని ఫోన్ చేసింది. నేను చెప్తున్నా వినకుండా నేనొప్పిస్తానంటూ వెళ్ళావు కదా. ఒప్పించగలిగితే నా ఇంటికి రా, లేదంటే లేదు అని మీ నాన్న కరాఖండిగా చెప్పాడు. అయినా నీకేం వచ్చిందే? అలాంటి మొగుడు గురించి ఆలోచిస్తున్నావు గాని నీ గురించి బాధపడే మా గురించి ఆలోచించవేమిటే? ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు అమ్మ ఘంటసాలకు వచ్చిందా లేదా? ఇంకెలా వస్తుందే? విషయం చెప్పగానే మీ నాన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మధ్యలో నేను మాట్లాడబోతే నన్ను కూడా బయటికి వెళ్లమన్నంత పనిచేశాడు. మరి అమ్మ ఎక్కడికి వెళ్ళుంటుంది? నన్నడిగితే నాకేం తెలుస్తుందే? ఏనాడు ఊరు దాటింది కాదు. అలాంటిది అంత పెద్ద ఊర్లో ఎక్కడ తిరుగుతుందో, ఏం బాధలు పడుతుందో. మా బంగారం అనుకున్నందుకు ఎందుకే మమ్మల్ని ఇలా ఏడిపించుకు తింటున్నావు? నీ పుణ్యమా అని సీతారాముల్లాంటి నా కొడుకు కోడలు విడిపోయే పరిస్థితి వచ్చింది. చూడు, మీ నాన్న సంగతి నీకన్నా నాకు బాగా తెలుసు. ఒక్కసారి వద్దనుకున్నాడంటే వాడికి తల్లైనా ఒకటే, పిల్లైనా ఒకటే. వాళ్ళ మాట విను, ఆ డాక్టర్ని పెళ్లి చేసుకో. లేదంటే నీ సంగతి తర్వాత వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు దూరం అయ్యేలా ఉన్నారు. ఎందుకు బామ్మ? ఎందుకు నా పరిస్థితి ఎవరూ అర్థం చేసుకోవడం లేదు? ఇంత చెప్పినా ఇంకా నువ్వు నీ పరిస్థితి అంటున్నావు. నీతో మాట్లాడడం దండగా.
నీ బాధలేవో నువ్వే పడు. నా కోడల్ని మాత్రం జాగ్రత్తగా నా ఇంటికి చేర్చు చాలు. ఇదిగో, అది నా ఇంటి దీపం. దానికి కానీ ఏదైనా జరిగిందో మీ నాన్న కాదు, నేను పెడతాను నీకు పిండం. ఆ రండి అత్తయ్య, రండి. రండి అత్తయ్య. కూర్చోండి అత్తయ్య, కూర్చోండి. కోపంలో మీ పాటికి మీరు వచ్చేశారు. పాపం సావిత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఒక్క మాట ఫోన్ చేసి చెప్తాను. వద్దు బాబు, వద్దనుకుని వచ్చేశాక ఇక దానికి నా గురించి తెలియాల్సిన అవసరం లేదు. మీరు వద్దనుకున్నా సావిత్రి వద్దనుకోవాలిగా. వద్దనుకుంది కదా బాబు, అందుకేగా. తల్లిని నా మాట కూడా లెక్క చేయలేదు. అలాంటి కూతురు నాకు అవసరం లేదు. మీరు బాగా కోపంలో ఉన్నారు. మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీరు రెస్ట్ తీసుకోండి. ఏం రెస్ట్ తీసుకోమంటావు బాబు? శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంటే పోతుంది అనిపిస్తుంది. చచ్చా, అదేం మాట్లాడతాయా? మీరు అలా మాట్లాడకండి. ఉండండి, జ్యూస్ తీసుకొస్తాను. సావిత్రి ఫోన్ చేస్తుందేంటి?
అవకాశం అడ్రస్ వెతుక్కుంటూ వచ్చింది. జాగ్రత్తగా డీల్ చేయాలి. The idea mobile you're trying to reach is currently switched off or not reachable. అత్తయ్య గారు, మీరిలా బాధపడుతూ కూర్చుంటే ఎలా? సావిత్రికి నాకు పెళ్లి చేయాలన్న ఒక్క విషయమే కదా మీ టెన్షన్ కారణం. ప్రస్తుతానికి ఆలోచన పక్కన పెడితే సమస్య ఉండదు కదా. పాపం సావిత్రి ఒంటరిగా ఉంటుంది. మీరుంటే తనకు కాస్త ఊరటగా ఉంటుంది. పదండి, సావిత్రి దగ్గరికి వెళ్దాం. దాని దగ్గరికా? మమ్మల్ని మా ఆలోచనల్ని గౌరవించలేని దాంతో ఇక మాకు పనిలేదు. అలా అంటే ఎలాగత్తయ్యా? ఎంతైనా మీ కూతురు. కూతురే
కూతుర్లా ప్రవర్తిస్తుందా అది? బంగారం లాంటి నీతో కలిసి బతకడానికి ఏంటయ్యా దానికి బాధ? నీతో పెళ్ళొద్దు అన్న తర్వాత కూడా ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావు. నీకంటే మంచి మనిషి దొరుకుతాడా దానికి? సావిత్రి అంటే నాకు ప్రాణం అత్తయ్య. ప్రేమిస్తేనే ప్రేమించేదే ప్రేమ కాదత్తయ్య. తను ప్రేమించకపోయినా నేను అలా ప్రేమిస్తూనే ఉంటాను. నా మాట విని సావిత్రి దగ్గరికి వెళ్దాం పదండి అత్తయ్య. వద్దు బాబు, నీ అంత మంచితనం నాకు లేదు. ఏ దిక్కు లేకపోతే వెళ్ళి ఏ గుడిమెట్ల మీద పడుకుంటాను గాని మళ్ళీ దాని మొహం చూడను, దాని ఇంటికెళ్ళను. అటు మీరు రావద్దని ఇటు సావిత్రి మాట వెనక మీ ఇద్దరి మధ్య ఆంటీ నలిగిపోతుంది. ఆ టెన్షన్ తట్టుకోలేకే చివరికి ఆత్మహత్య చేసుకోవాలని చూశారు. ఇప్పుడు హాస్పిటల్లో ఉంది.